మహబూబ్ నగర్ జిల్లాలో నవరత్నాలు వృత్తి నైపుణ్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల ఆత్మీయ వీడుకోలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి పాల్గొన్నారు. డేటా ఎంట్రీ, బ్యూటీషియన్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో మొదటి బ్యాచ్లో 224 మంది శిక్షణ పొందారు. 90 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలను అభినందించారు కలెక్టర్ విజయేంద్ర బోయి. ఎమ్మెల్యే ఎన్ఎం నవరత్నాల వృత్తి నైపుణ్యంలో శిక్షణ పొందటంపై సంతోషం వ్యక్తం చేశారు మహిళలు. భవిష్యత్తులో ఇటువంటి ఎన్నో వందల వేల మందికి మనం శిక్షణ ఇప్పించి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా లేదా ఆత్మస్థైర్యంతో జీవించేటట్టుగా చేయడమే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనే దాంట్లో ఈ నవరత్నాల ప్రోగ్రామ్స్ యొక్క ఉద్దేశం. దీంట్లో ఎటువంటి రాజకీయాలకు తావులేదు, ఎటువంటి రాజకీయ లబ్ధి కూడా దీంట్లో అవసరం లేదు. కేవలం మన మహబూబ్ నగర్ జిల్లాలో మీరందరి టాలెంట్ను కూడా బయటికి తీసుకురావాలన్న ఒక ఆలోచన. ఆ 9 నవరత్నాలు 9 కార్యక్రమాలు, దాంట్లో కొన్ని గ్రౌండ్ చేసుకున్నాం, కొన్ని భవిష్యత్తులో గ్రౌండ్ చేసుకుంటాం. గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకి ఎంసెట్ కోచింగ్, మెడికల్ కోచింగ్ ఇవ్వడానికి 100 అమ్మాయిలు 100 అబ్బాయిలతోటి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. అది నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ ర్యాంకింగ్లో మనకు కనబడుతుంది, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే మయూరి అని పోయినసారి ఒకటి లాంచ్ చేసుకున్నాం, చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయబోతా ఉన్నాం. మీరందరూ కూడా మీరు ఏదైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఒక కామన్ బ్రాండ్గా ఈ మయూరి అనే బ్రాండ్ని ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేసుకోబోతా ఉన్నాం. సో మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ నవరత్నాలు అని మొదలు పెడుతున్నప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఈ విద్యానిధి కానీ, ఆరోగ్య నిధి కానీ, తర్వాత మహిళలకి, తర్వాత యూత్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఈ 9 రకాల కార్యక్రమాలు డిజైన్ చేసి ఇవి మహబూబ్ నగర్లో తప్పనిసరిగా చేయాలి అని చెప్పడం జరిగింది. జిల్లాలో కానీ, ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కానీ స్కూల్స్ వాటిని ఎట్లా అభివృద్ధి చేయాలి. మేము ఒక 20 years బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాము. కాకపోతే ఇక్కడ ఒక కోర్సు నేర్పిస్తున్నారని తెలిసి ఏమో ఉట్టిగా నేర్పిస్తారేమో చూద్దాం, ట్రై చేద్దామని అప్లై చేసినాం. కానీ దాంట్లో అంతమందిలో మా పేర్లు వచ్చినాయి, చాలా గ్రేట్ అనిపించింది. కానీ ఇక్కడ వచ్చి నేర్చుకునేటప్పుడు మా ఇంట్లో మా అమ్మవారింటికి వస్తున్నట్లనే అనిపించింది మేడం మాకు. ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్నెస్ అన్నీ చూసి అయ్యో ఇంత బాగుంది, మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి, ఎందుకు మధ్యలో ఆపాలి అనుకొని మేము రెగ్యులర్గా రావడం చేసినాం మేడం. ఎందుకంటే మనం సార్ని డిసప్పాయింట్ చేయరాదు. వచ్చిన వాళ్ళం అందరం వచ్చినాం అనుకో, సార్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకో బ్యాచ్ని పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనేది మెయిన్ ఉద్దేశం.